అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈరోజు నేను వచ్చేసాను హైదరాబాద్ చిక్కడపల్లిలో ఉన్నటువంటి ఆర్మ్స్ట్రాంగ్ కెమికల్స్ ప్రైవేట్ లిమిటెడ్. అసలు ఆర్మ్స్ట్రాంగ్ కెమికల్స్ ప్రైవేట్ లిమిటెడ్ అంటే ఏంటి, కన్స్ట్రక్షన్కి సంబంధించిన కెమికల్స్, అలాగే వాటర్ ప్రూఫింగ్కి సంబంధించిన కెమికల్స్ అనేది ఈ ఆర్మ్స్ట్రాంగ్ కెమికల్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారు మనకి కెమికల్స్ అందిస్తారు, అలాగే సర్వీస్ కూడా అనమాట. మనతో పాటు ఉన్నారు హరికార్తిక ఇంజనీరింగ్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ బిఎన్ రావు గారు. వారి మాటల్లోనే మిగతా ఎక్స్ప్లెనేషన్ అంతా కూడా విందాము. నమస్తే సార్. నమస్తే మేడం. హరికార్తిక ఇంజనీరింగ్ ప్రైవేట్ లిమిటెడ్ని అప్రోచ్ అవ్వాలంటే మీ దగ్గర స్పెషాలిటీ ఏంటి, యూనిక్నెస్ ఏంటి? మాకు అంటే ముందుగా మీ ద్వారా సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ హార్టీ వెల్కమ్స్ అండి. టెర్రస్ పైన ఎక్కువగా పిల్లలు ఆడుకుంటూ ఉంటారు, చూస్తూ ఉంటాం. టెర్రస్ పైన చాలా డ్యామేజ్గా, డిస్టర్బెన్స్గా అనిపిస్తుంది, సఫిషియెంట్గా ఉండదు. దానికి కూడా మీ దగ్గర ఏమైనా సొల్యూషన్ ఉందా? ఉంటే ఎలాంటి కెమికల్స్ యూస్ చేస్తారు? ఉందండి. ఇప్పుడు ప్రతి చోట మనం సౌండ్ కండిషన్ సర్ఫేస్ ఉండకపోవచ్చు. స్క్రీడ్ కాంక్రీట్ అనేది మదర్ కాంక్రీట్ పైన వేసే స్లోప్ కరెక్షన్ మెటీరియల్ అది ఒకవేళ డీబాండ్ అయిపోయి మదర్ కాంక్రీట్తో డ్యామేజ్డ్ కండిషన్లో, లూజ్ కండిషన్లో ఉన్నట్టయితే వాటికి కంప్లీట్గా పాత స్క్రీడ్ అంతా కూడా తవ్వి తీసేయడం, చిప్ ఆఫ్ చేసి తీసేయడం, కంప్లీట్గా మదర్ స్లాబ్ని ఎక్స్పోజ్ చేయడం. సో మదర్ స్లాబ్ ఎక్స్పోజ్ అయిన తర్వాత సర్ఫేస్ క్లీనింగ్ అనేది నార్మల్గా మనం గ్రైండింగ్, వైర్ బ్రషింగ్, వాటర్ జెట్ క్లీనింగ్తో చేసి ఆ సర్ఫేస్లో మన మదర్ కాంక్రీట్ ఎక్స్పోజ్ అయిన తర్వాత దాంట్లో ఏమైనా క్రాక్స్ ఉన్నాయా ఐడెంటిఫై చేసి, క్రాక్స్ కనుక ఏమైనా ఉంటే వాటిని ఇందాక చెప్పినట్టుగా ఈ రూఫ్ సీల్ పియు అనే పాలియూరిథిన్ సీలెంట్తో క్రాక్స్ అన్ని కట్ చేసి అందులో ఫిలప్ చేసేయడం, ముఖ్యంగా క్రాక్స్ని అటెండ్ చేయడం ఒకటి. తర్వాత మనకు సర్ఫేస్ అంతా కూడా ప్రొటెక్షన్ ఆఫ్ వాటర్ ప్రూఫింగ్ కావాలి. తర్వాత మామూలుగా స్క్రీడ్ కాంక్రీట్ మళ్ళీ సిమెంట్ శాండ్ వేసేసి మళ్ళీ ఏదో వాటర్ ప్రూఫింగ్ లిక్విడ్ కలపడం వల్ల మళ్ళీ వాటర్ ప్రూఫింగ్ లీక్ అవ్వకుండా ఉంటుంది అనేది గ్యారంటీ ఉండదు. సో మనకు గ్యారంటీ వాటర్ ప్రూఫింగ్ కావాలి అంటే వన్స్ మనం సర్ఫేస్ అంతా నీట్ చేసి క్రాక్ ఫిల్లింగ్ చేసిన తర్వాత ఈ రూఫ్ కోట్ ఫ్లెక్సీ 100 అనే పాలిమర్ మెటీరియల్ని మన సిమెంట్తో మిక్స్ చేసి 2 కోట్స్ బ్రష్ కోటింగ్, ఒకటి అడ్డంగా ఒకటి నిలువుగా, ఈ 2 కోట్స్ అప్లికేషన్ అయిన తర్వాత అప్పుడు మళ్ళీ ఈ సిమెంటు, శాండ్ ప్లస్ బేబీ చిప్స్ అంటాం, చిన్న కంకర. చాలామంది మేసన్స్ వీళ్ళు చేసే మిస్టేక్ ఏంటంటే ఓన్లీ సిమెంట్ శాండ్తోనే ఎంత థిక్నెస్ ఉన్నా కూడా కవర్ చేసేస్తారు. 20 mm పైన మనకి థిక్నెస్ వచ్చింది అంటే కంపల్సరీ అందులో బేబీ చిప్స్ కూడా కలపాలి, లేదంటే ఈ లిక్విడ్స్ కలిపి చేసినా మళ్ళీ క్రాక్ వచ్చేసి మళ్ళీ ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతుంది. సో ఈ బేబీ చిప్స్ కూడా కలపడం వల్ల మనకు అందులో రెయిన్ ప్రూఫ్ నెంబర్ 1 ఇది ఇంటిగ్రల్ వాటర్ ప్రూఫింగ్ కాంపౌండ్ లిక్విడ్ అండి. ఇది ఒక బ్యాగ్ సిమెంట్ శాండ్ స్క్రీడ్ మిక్స్కి 100 ml మిక్స్ చేస్తే సరిపోతుంది. సో ఈ ప్రాసెస్లో మనం డ్యామేజ్డ్ కండిషన్లో ఉన్నప్పుడు పాత సర్ఫేస్ అంతా చిప్ ఆఫ్ చేసి తీసేయడం, స్లాబ్ ఎక్స్పోజ్ చేయడం, ఇక్కడ క్రాక్స్ ఏమైనా ఉంటే రూఫ్ సిల్ పియూతో క్రాక్ ఫిల్లింగ్ చేయడం, తర్వాత రూఫ్ కోట్ ఫ్లెక్సీ 100తో 2 కోట్స్ బ్రష్ కోటింగ్ చేయడం, పైన మళ్ళీ సిమెంట్ శాండ్ స్క్రీడ్ ఈ రెయిన్ ప్రూఫ్ నెంబర్ 1 మిక్స్ చేసి ప్రాపర్ స్లోప్ కరెక్షన్ చేసి ఫినిషింగ్ చేసుకోవడం. ఇది ప్రాసెస్. దాంట్లో ఉపయోగపడే మెటీరియల్స్ ఈ 3. రెయిన్ సీల్ 200 అక్రిలిక్ ఎలాస్టోమెరిక్ లిక్విడ్ మెంబ్రెయిన్ కోటింగ్ ప్రోడక్ట్. ఈ ప్రోడక్ట్ని 1 లీటర్కి 200 ml వాటర్తో డైల్యూట్ చేస్తూ మినిమం 2 కోట్స్ అప్లికేషన్తో మనం వాటర్ ప్రూఫింగ్ ప్రాసెస్ చేసుకోవాలి. ఈ 2 కోట్స్ అప్లికేషన్లో మనం మొదటి కోటు అడ్డంగా వేస్తే రెండవ కోటు నిలువుగా వేయాలి. ఈ 2 కోట్ల మధ్యన టైం గ్యాప్ వచ్చేసి మినిమం 4 to 6 hours గ్యాప్ ఇవ్వాలి. సో ఈ రెయిన్ సీల్ 200ని 2 కోట్స్ అప్లికేషన్స్తో ప్రాపర్గా వాడినట్టయితే మన టెర్రస్ 100% వాటర్ ప్రూఫింగ్ అవుతుంది. దీంట్లో నార్మల్గా వచ్చే వైట్ బేస్లోనే మనకు కావాల్సిన కలర్ స్టెయినర్స్ కూడా మిక్స్ చేస్తే మనకు కావాల్సిన కలర్లో కోటింగ్ రావడం జరుగుతుంది. గుడ్ అపియరెన్స్, కలర్ఫుల్ ఫినిషింగ్ రావాలంటే కలర్ స్టెయినర్స్ మిక్స్ చేసి కూడా కోటింగ్ చేసుకోవచ్చు. ఈ ప్రాసెస్లోనే మనకు సర్ఫేస్ కండిషన్ బట్టి మెకానికల్ డ్యామేజెస్ ఎక్కువ ఉంది,
మనకు అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి, ఇంకా అడిషనల్ ప్రొటెక్షన్ అవసరము అని అనుకున్న చోట ఇదే రెయిన్ సీల్తో మొదటి లేయరు, తర్వాత ఫైబర్ మెష్, తర్వాత రెండో లేయర్ వచ్చేసి రెయిన్ సీల్, తర్వాత రెయిన్ సీల్ 200 2 టాప్ కోట్స్ వైట్ కలర్. సో టోటల్గా వచ్చేసి ఈ 5 లేయర్ సిస్టమ్ ఆఫ్ వాటర్ ప్రూఫింగ్ ట్రీట్మెంట్లో కూడా మనం ఈ రెయిన్ సీల్ ప్రోడక్ట్ని ఉపయోగించి ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. ఈ 5 లేయర్ సిస్టమ్ అనేది మెకానికల్ డ్యామేజెస్ ఎక్కువ కాకుండా సర్ఫేస్ ప్రొటెక్షన్తో పాటు ఎక్సలెంట్ వాటర్ ప్రూఫింగ్ ట్రీట్మెంట్ని కూడా అందజేస్తుంది. సో ఈ విధంగా రెయిన్ సీల్ వాడుతూ మనం రకరకాల వాటర్ ప్రూఫింగ్ ట్రీట్మెంట్స్తో పాటు హైజీనిక్ ఫినిషింగ్ని కూడా పొందవచ్చు. సో మొత్తంగా చూసుకుంటే హరికార్తిక ఇంజనీరింగ్ ప్రైవేట్ లిమిటెడ్ 40th యానివర్సరీ సెలబ్రేషన్స్ రన్ అవుతున్నాయండి. సో 40 years ఎక్స్పీరియన్స్ అంటే ఎన్నో లీకేజెస్కి వాటికి వాటర్ ప్రూఫింగ్ చేసి ఉంటారు. అలాగే మనకి సమ్మర్లో కూడా కోటింగ్స్ వేసి ఉంటారు. చాలా ఎక్స్పీరియన్స్ వీళ్ళకి అనుభవం ఉందని అయితే మాత్రం క్లియర్గా తెలిసిపోతుందండి. సో మనం కూడా చాలా ఫ్లాట్స్, అపార్ట్మెంట్స్ అయితే ఏంటి, ఇండివిజువల్ హౌసెస్ చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటాం కదా. సో మొత్తంగా సొల్యూషన్ అయితే మనకి హరికార్తిక ఇంజనీరింగ్ వాళ్ళు సొల్యూషన్ ఇస్తున్నారండి.